హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను వంటగదిని డీప్ క్లీన్ చేశాను. మా కిచెను ఎంత 2 రోజులు పట్టిందండి ఇది. నేను చిన్నగా చేసుకున్నాను. ఒకరోజు కడిగాను, ఒకరోజేమో సర్దుకున్నాను. అలాగే ఇంట్లోకి కావలసిన సరుకులు కూడా తెచ్చుకొని ఆ రెండో రోజు సర్దుకున్నాను. మొత్తం డబ్బాలు మొత్తం డిసెంబర్లో క్లీన్ చేసామండి. ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. అన్ని వాటిలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లీన్ చేసేసానండి. చూస్తూ ఉండండి. డబ్బాలు వాటిలో ఈ సరుకులు కూడా అయిపోయాయండి. వాటిని క్లీన్ చేసి నీట్గా వాటిని మళ్ళీ సరుకులు తెచ్చేసుకొని మళ్ళీ వాటిలో నింపేశాను. చూస్తూ ఉండండి. మా ఛానల్ని, మా వంటలు ఎలా ఉన్నాయి, మా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. అలాగే దీనికి ముందు వీడియోలు ఉన్నాయండి. వడియాలు పెట్టాను. బియ్యమును సగ్గు బియ్యం కలిపి వడియాలు ఒకటి, ఇంకోటి పచ్చడి పెట్టానండి. అలాగే ఇంకా ఫిష్ కర్రీ షార్ట్ వీడియోలు కూడా ఉన్నాయండి. లాంగ్ వీడియోలు కూడా ఉన్నాయి. మా ఛానల్ని చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డబ్బాలు అయితే ఎన్నైతే ఉన్నాయో వాటినన్నిటిని తీసేసి వాటిలో ఉన్న మొత్తాన్ని క్లీన్ చేశానండి. నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. 2 రోజులు ఒక్కదాన్నే చేసుకున్నానండి చిన్నగా. రోజుకొక 2 గంటలు కేటాయించి చేసేసుకున్నానండి. ఇంకా సామాను ఉన్నాయి కానీ గదుల్లో వేరే గదిలో ఉన్నాయి. అవి వంటగదిలో ఉండవు కదా. అవి మటుకి అట్టపెట్టెల్లో ప్యాక్ చేసేసి ఒక 4 అట్టపెట్టెలండి, పెద్ద పెద్ద అట్టపెట్టెల్లో సామాన్ అయితే వేసి పెట్టేశాను. అవి శుభ్రంగానే ఉన్నాయి. వాడలేదు కదా, అవి నీట్గానే ఉన్నాయండి. అందుకని నేను వాటిని తీయలేదు. అలాగే ఇంకా వంటగది మనం ఎప్పుడు వాడుకునేది గాలికి దుమ్ముకి మెస్సులు అయితే లేవండి మా కిటికీలకి. ఆ మెస్సులు అయితే పెట్టించలేదు. డబ్బాల్లో ఉన్నాయి, నిల్వ ఉన్నాయి. కారం కానీ పచ్చళ్ళు కానీ ఇంకేవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ శుభ్రంగా తీసేసి వాటిని అన్నిటిని ఒక కవర్లో వేసి పడేసానండి. కొంచెం మెస్ అవన్నీ పెడితే ఇంకా నీట్గా ఉంటాయేమో కానీ అవన్నీ అదిగోనండి డబ్బాలు ఖాళీ చేసేసాను. చేసిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి అక్కడ ట్యాబ్ దగ్గర క్లీన్ చేశానండి. వాటన్నిటి అడుకోనండి టబ్ అయినాయి. 2 టబ్బులు అయినాయండి. 2 టబ్బులు శనగిత్తనాలు, చింతపండు, పసుపు, ఉప్పు, సాల్టు, ఇంకా ఏవైతే ఉన్నాయో నాకు కొన్ని కడిగేసాను. ఇంకో కొన్ని ఉన్నాయి. ఆ డబ్బాల వరకు కడిగేసానండి. టబ్ అవుతాయండి అవన్నీ. అన్నీ చిన్న చిన్నవి కూడా తీసేసి క్లీన్ చేసుకున్నాను. చాలా ఇవి కడగటానికి దగ్గరగా నాకు 2 గంటలు పట్టాయండి. కడిగి రుద్ది కడుక్కోవాలి కండి. నాకు 2 గంటలన్నర అయిందండి. అలాగే ఇంకా స్టీల్ సామాను అవన్నీ ఉన్నాయి కండి, అవి కూడా క్లీన్ చేశాను. అవి కూడా ఒకరోజు కడగటం వరకే. ఒకరోజు కడగటం, ఒకరోజు సర్దుకోవటం. అవన్నీ పేపర్లు అన్నీ తీసేసి నైట్ వర్షం పడిందండి, బాగా వర్షం పడింది. ఇంకా సామాన్ నేను సర్దలేదు. ప్రేయర్ ఉంటే ప్రేయర్కి వెళ్ళాను. ఇంకా నైట్ అప్పటికే 7 అలా అయిందండి. 6:30, 7 అలా అయింది. ఇంకా చదరకుండా అలా వెళ్ళాను. ఆ నైటే వర్షం పడిందండి. సామాన్ అంతా 2 మంచాల నిండా వేసుకొని ఇంకా
2 మంచాలు ఇంకా అయన్నీ పెట్టిన తర్వాత తెల్లారే ఇంక నేను సర్దుకున్నానండి. అన్నీ సమస్త శుభ్రంగా అసలు సరిపేసి జిడ్డంటూ ఏం లేదు కానీ కొన్నిటికి జిడ్లు అలా ఉన్నాయి కానీ నీట్‌గానే ఉన్నాయండి డబ్బాలు అయన్నీ. ఎప్పటికప్పుడుకే క్లాత్ ఏసి నేను తుడుతానండి డబ్బాలని. మరి జిడ్డు పట్టకుండా ఎప్పటికప్పుడు మనం వంట వండేటప్పుడు మనం జీలకర్ర వేస్తాం, పసుపు వేస్తాం, ప్రతి ఒక్క డబ్బా తీస్తాం కానీ ఆ డబ్బా తీసినప్పుడల్లా క్లీన్‌గా తుడిచేస్తానండి నేను. తర్వాత అవి కడిగిన తర్వాత నాకు తలనొప్పి వచ్చేసిందండి. తలనొప్పి వచ్చిందని కొంచెం టీ పెట్టుకున్నానండి. ఒక గ్లాసు పాలు, ఒక గ్లాసు వాటర్ పోసాను. ఇక ఒక్కదాన్ని తాగలేక మా అమ్మగారిని పిలిచానండి. మా అమ్మ వచ్చింది. కొంచెం బెల్లం, ఒక స్పూను టీ పొడి, 2 స్పూన్లు వేసానండి. అలాగే అల్లం కూడా కొంచెం దంచేసుకొని అసలు జలుబు ఇక ఆ రోజు నుంచే నాకు వేడి జలుబు చేసిందండి. అవన్నీ క్లీన్ చేసామండి. టీ తాగిన తర్వాత మా అమ్మగారు వచ్చారండి నాకు హెల్ప్ చేయటానికి. అవి కొన్ని నేను రుద్దాను, కొన్ని మా అమ్మగారు రుద్దారు. ఈ సామాన్ అంతా మా అమ్మగారే రుద్దారండి. స్టీల్ సామాన్ మొత్తం మా అమ్మగారే. ప్లాస్టిక్ డబ్బాలు మటుకి నేను కడిగానండి. మా అమ్మగారు వచ్చేసి ఇప్పుడు పెట్టుకున్నావా నువ్వు అని ఇంకా టీ తాగేసి ఇక అమ్మగారిని కూడా నేను పిలవట్లేదండి, నేనే పని చేసుకుంటున్నాను శాతాన్ని బట్టికి. ఇంకెల్లకాలం తల్లులకు కూడా వయసు అయిపోద్ది కండి, వాళ్ళని కూడా కష్టపెట్టకూడదు, మనమే చేసుకోవాలి. చేసుకొని లేని ఒప్పుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి. అంతేగాని మనం ఎక్కువగా తల్లులను కూడా మనం కష్టపెట్టకూడదండి. అలాగే వచ్చి మా అమ్మగారు రుద్దుతానని రుద్దేశారు క్లీన్గా. అవన్నీ బోర్లు ఇచ్చేసాను. 2 మంచాలు అయిందండి. అయిన తర్వాత ఇక వంటగది కొన్ని సదురుదామని అవన్నీ పేపర్లు తీసి మామూలుగా చూపించానండి. అది తెల్లారి మరుసటి రోజు అండి. అది మరుసటి రోజు అంటే తెల్లారి ఇవన్నీ క్లీన్ చేశానండి. అవి మనం భోజనాల్లో మనం పేపర్ వేస్తారు కండి, ఆ పేపరు మా పాప ఫంక్షన్ అప్పుడు తెచ్చారండి. చాలా ఉండిపోయాయి. అవి ఇంకా అలాగే ఉంటనే ఒక 2 రోల్స్ అయిపోయినాయండి. ఇంకా ఇది లాస్ట్ రోల్స్ అండి. ఈ రోల్ ఒక్కటే ఉంది. ఈ రోల్ అయిపోతే ఇంకా వేరే చూడాలి. ఇక ఆ పేపర్లన్నీ తీసేసి అదంతా ముందు బూజు కొట్టేశానండి. చీపురు పెట్టి అదంతా బూజు కొట్టేసి పేపర్లో వేసేసానండి. పైన అదంతా క్లీన్ చేశానండి. ముందు క్లీన్ చేసిన తర్వాత పేపర్లో కట్ చేసి ఎంతవరకు సరిపడిద్దో ఏంటో అని ముందు కొలత తీసుకొని దాన్ని బట్టి కట్ చేస్తున్నానండి. అసలు ఎంత బాగా నీట్గా ఉంది. ఆ రోజంతా అసలు ప్రశాంతంగా ఉంది అవన్నీ కడిగిన తర్వాత. ఏంటోనండి, వంటగది క్లీన్గా ఉంటేనే మనకి ఎన్నున్నా మనకి వంటగది శుభ్రంగా ఉండాలి ఆడవాళ్ళకి. అంతేగండి, వంటగది అంటే మనకి ఆడవాళ్ళకి ఇష్టం. అదిగోండి భోజనాలు వేసే రోలు, ఆ రోలు వేసేసానండి. వేసిన తర్వాత ఇంకా సామాను కొన్ని సదిరానండి. ఇది తెల్లారే, ఆ రోజు కడిగినవండి. ఇది తెల్లారే అండి. గురువారం రోజు ఇది 2-3 రోజులు అవుతుందండి ఇవి క్లీన్ చేసి. వాయిస్ ఓవర్ ఇవ్వటానికి నాకు టైం పట్టిందండి. కొంచెం పనులు ఉండి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడానికి ఇంకా అలా వేసి అలా సర్దేశానండి. స్టీల్ సామాను ఒక అరమరల, రాతండి సామాను ఒక అరమరల, గ్లాసులు, కళాయిలు ఒకటి, ఈ కప్స్ మనం టీ తాగేవి, హాట్ వాటర్ తాగేవి, ఇవన్నీ ఒక్కెళ్ళి కింద బీప్ రమ్ములండి. ఇది కూడా అంట్లు స్టాండు. దీన్ని క్లీన్ చేసి ఇట్లా ప్లేట్లు అవన్నీ పెట్టేశాను. ఇటు పక్క మిక్సీ, ఇటు పక్క ఇదేంటంటే కోటా బియ్యానికి మామూలుగా సామోసరు బియ్యానికి ఒక డబ్బా. ఇటు డబ్బా ఏంటంటే ఏదైనా సరుకులు మిగిలిపోయి వాటిలన్నిటిని దాంట్లో పెట్టుకోవడానికి ఆడ పెట్టేశానండి. పెరుగు డబ్బాను. ఇంకా వెంటనే ఇంకేం చేశారు, సరుకులు తెచ్చారండి మా వారు. సరుకులు వచ్చేసి 2,500 దాటినాయండి. సింపుల్గా చిన్న చిన్నవి ఒక 1/2 కేజీ అలా తెచ్చానండి.
పిల్లలు హాస్టల్లోనే ఉన్నారు కానీ బాబు హాస్టల్లోనే, పాపే కానీ మేమే కానీ ఒకళ్ళకైనా ఇద్దరికైనా ఇవాళ సరుకులు అయినా అయినా కొంచెం మనకి బడ్జెట్ రేట్లు ఎక్కువైనాయండి. అలాగే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ తీసేసి ఏటికాటికి డబ్బాల్లో శుభ్రంగా కడిగేసే ఉన్నాయి కానీ డబ్బాలు, ఆ డబ్బాల్లో పెట్టేశానండి. అల్లం ఎల్లుల్లిపాయ అండి ఇది. వాటిల్లో గాలెడే దాంట్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ప్రతి ఉప్పు ఏంటి, కారం ఏంటి, పంచదార ఏంటి, బెల్లం ఏంటి, ఇక ఏవైతే సరుకుల్లో ఇడ్లీ రవ్వ మర్చిపోయానండి, అది తీసుకురావాలి. మా వారికి చెప్పాను గోధుమ పిండి ఇడ్లీ రవ్వ తీసుకురావాలండి. అది తీసుకొచ్చిన తర్వాత టిఫిన్ వేసుకుంటామండి. ఇడ్లీ దోశేనండి ఎక్కువగా మా ఇంట్లో. అలాగే అవన్నీ అయిన తర్వాత మళ్ళీ వాటిని బాక్సులకు మూత పెట్టి ముందు ఫిల్ చేశానండి. బాక్సులన్నిటికీ ముందు వాటిల్లో పోసేసిన తర్వాత ఆ తర్వాత మూతలు పెట్టేశాను. అట్లా ముందుగానే ఆ డబ్బా మూత ఏడుంది అదన్నీ దోలాడుకునే టైం అయిపోద్ది కండి. అందుకనే ముందుగానే ఆ డబ్బాల్లో ఫిల్ చేసి ఆ మూతలు దోలాడి ఆ మూతలకు వెంటనే పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత ఇంక అల్మార్లో పెట్టేశాను. ఇంకా చాలా చక్కగా చదువుకున్నానండి. నా చేతని వాటికి నేను ఎలా చదువుకున్నానో ఒకసారి చూడండి. అలాగే లాస్ట్లో గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేశాను నీట్గా. మాకున్న గ్యాస్ స్టవ్ మొత్తాన్ని క్లీన్ చేసేసాను. అదేనండి మా కిచెన్. ఉన్న కిచెనే ఎంతో ఇష్టంగా నేను ఉంచుకుంటానండి, చాలా ఇష్టంగా. ఎక్కువగా మన ఆడవాళ్ళ వంటగదిలోగానండి ఉండేది. దాన్ని శుభ్రం చేసుకుంటే మనకే చాలా బాగుంటుంది. అవన్నీ పుట్నాల పప్పు అండి చూపిస్తున్నాను. మా పాప ఊరెళ్ళిందండి మా చిన్నమ్మ దగ్గరికి, అందుకనే నేను చేసేసుకున్నాను. తను ఎందుకులే అని చదువుకునే పిల్లలకి చెప్పటం ఎందుకని అలాగా చేసేసుకున్నానండి. మీరు కూడా మా మా ఛానల్ని మీరు చూస్తూ ఉండండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తానండి. దీనికి ముందు షార్ట్ వీడియో పెట్టానండి. అదేంటంటే వెన్న తయారు చేసేది పెట్టాను. ఇంట్లోనే తయారు చేశానండి. ఇంట్లోనే తయారు చేసింది వెన్న ఒక 2 గిద్దలన్నర అలాగా అయిందండి. చూడండి, షార్ట్ వీడియో కూడా చూడండి, లాంగ్ వీడియో కూడా చూడండి. అలా సర్దుకున్నానండి వరుసగా నీట్గా, ఏ ఇబ్బంది లేకుండా తీసుకోవటానికి నీట్గా. ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ చేతికి అందేలాగా పెట్టుకున్నానండి. ఇటువైపు ఇవి ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేశానండి. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి. ఈరోజు ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే అండి. ఇంకా ఇంత క్లీన్గా చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.